సృష్టి మొదట జలరూపమున ఉండెను. ఆ జలమునందు ప్రజాపతియగు విశ్వకర్మ వాయురూపుడై సంచరించి జలనిమగ్నయగు భూమిని వరాహమూర్తి అవతారమెత్తి దంష్ట్రాగ్రమున ఉద్ధరించి విస్తరించి ప్రాణాధారమగు పృథ్విని చేసెను. పిదప ఆ విశ్వకర్మ ప్రజాపతి 33 కోట్ల దేవతలను సృష్టించెను. ఇచ్చట 33 కోట్లు అనగా 33 మంది దేవతల సమూహము అని అర్థం. కోటి అనగా సమూహము అని అర్థం. బంధుకోటి, జనకోటి అన్నట్లుగా. వారే అష్టవసువులు అనగా 8 మంది వసువులు. వారు వరుసగా ధర, ధ్రువ, సోమ, అహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస అనువారు. ఆ తరువాత ఏకాదశ రుద్రులు అనగా 11 మంది రుద్రులు. వారు వరుసగా అజ, ఏకపాద, అహిర్భుజ్ఞ, త్వష్ట, రుద్ర, హర, శంభు, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన. తదుపరి ద్వాదశ ఆదిత్యులు అనగా 12 మంది ఆదిత్యులు. వారు వరుసగా ధాత, మిత్ర, అర్యమ, శుక్ర, వరుణ, అంశ, భగ, వివస్వంత, పుంష, సవిత, త్వష్ట, విష్ణు. వీరితో బాటుగా అగ్ని, ఇంద్ర అను మరొక 2 దేవతలను కూడా సృష్టించి, అనగా 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు వెరసి 31 మంది, మరొక 2 అగ్ని, ఇంద్రులు, మొత్తం 33 మంది దేవతలను ఆ విశ్వకర్మ పరమాత్మ సృష్టించాడు. పిమ్మట వారికి తపోవ్రతంబునకు ఆధారమైన అగ్నిని ప్రసాదించి హోమమును సృష్టించి తపము చేయమని సకల దేవతలకు ఆదేశమిచ్చాడు. ఈ వృత్తాంతం మనకు కృష్ణ యజుర్వేదం 7వ కాండం 1వ ప్రపాఠకం అధ్యాయం 5లో మంత్రాల రూపంలో లభిస్తుంది. కనుక సమస్త దేవతలను సృష్టించింది ఆ విశ్వకర్మ పరమాత్మయే. అందుకే వేదం ఆ యొక్క విశ్వకర్మ పరమాత్మని యో నః పితా జనితా యో విధాతా యో నః సతో అభ్యాస జజాన అంటుంది. అనగా సమస్తమును సృష్టించినటువంటి వాడు, దేవ మానవ జీవ నిర్జీవ సహిత సమస్త విశ్వానికి తండ్రి ఆ యొక్క విశ్వకర్మ పరమాత్మయే.